Hello everyone, welcome back to our channel. So today's video is about sets exercise 1.1. So first question, which of the following are sets? Justify. So first bit, collection of all months of a year beginning with letter J. ఇది సెట్ అవుతుందా అవ్వదా జస్టిఫై చేయమంటున్నారు క్వశ్చన్లో. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ అ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే. సొల్యూషన్ ఏంటి? ఎస్, ఇట్ ఈస్ అ సెట్. ఎస్, ఇట్ ఈస్ అ సెట్. జస్టిఫై ఎలా చేస్తామంటే ఎం మంత్స్ కాబట్టి ఎం తీసుకున్నాం. జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏంటి? జాన్, జూన్, జూలై. ఈ 3 ఉన్నాయి కాబట్టి మనం సెట్లా రాయచ్చు. సో ఎస్, ఇట్ ఈస్ అ సెట్. సెకండ్ క్వశ్చన్, సెకండ్ బిట్, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం సెట్లా రాయచ్చా అంటే నో, ఇట్ ఈస్ నాట్ అ సెట్. ఇట్ ఈస్ నాట్ అ సెట్ ఎందుకంటే we can't define talented writers, most talented writers. we can't define ఎందుకంటే ఒకరు ఒక నవల్ బాగా రాయొచ్చు, ఇంకొకరు ఇంకో నవల్ బాగా రాయొచ్చు. సో మనం అలాగా డిఫైన్ చేయలేం. సో ఇట్ ఈస్ నాట్ అ సెట్. థర్డ్ బిట్, అ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. సో ఇది కూడా ఇట్ ఈస్ నాట్ అ సెట్. ఇట్ ఈస్ నాట్ సెట్ ఎందుకంటే సేమ్ లాస్ట్ బిట్లానే మనం డిఫైన్ చేయలేము ఒక క్రికెట్ బ్యాట్స్మెన్. we can't define బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్. ఒక రోజు బెస్ట్ అవ్వచ్చు, ఇంకొకరు ఇంకో రోజు బెస్ట్ అవ్వచ్చు. సో మనం డిఫైన్ చేయలేం అలా. ఫోర్త్ బిట్ వచ్చేసి ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. అవి మనం డిఫైన్ చేయగలం ఎందుకంటే మనకి తెలుసు ఎవరు ఏంటి అని. సో ఎస్, ఇట్ ఈస్ అ సెట్. వాళ్ళ నేమ్స్ అవి మనకు తెలుసు కాబట్టి మన సెట్లా రాయొచ్చు. సో ఎస్, ఇట్ ఈస్ అ సెట్. ఫిఫ్త్ బిట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 100 అంటే మనకి 99 వరకు సెట్లా రాయొచ్చు. సో ఎస్, ఇట్ ఈజ్ అ సెట్. న్యాచురల్ నెంబర్స్కి మీకు ఒకటి చెప్పాను కదా, ఎన్, క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. సో 1, 2, 3 సో ఆన్ అలా 99 వరకు మనం రాయొచ్చు. సిక్స్త్ బిట్, కలెక్షన్ ఆఫ్ నవల్స్ రిటన్ బై ద రైటర్ మున్షీ ప్రేమ్చంద్. సో ఇది కూడా సెట్. ఎస్, ఇట్ ఈస్ అ సెట్. రైటర్ నేమ్ మెన్షన్ చేయకపోతే బెస్ట్ ఏదని మనం చెప్పలేం. ఇక్కడ రైటర్ నేమ్ మెన్షన్ చేశారు, అతను రాసిన నవల్స్. ఇప్పుడు ఆథర్ నేమ్ తీసుకుని వెళ్ళి మనం ఆ నవల్స్ అన్నీ కలెక్ట్ చేయొచ్చు. సో దాన్ని ఒక సెట్లా చేయొచ్చు. సో ఎస్, ఇట్ ఈస్ అ సెట్. వీ కెన్ డిఫైన్. సెవెంత్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఈవెన్ ఇంటీజర్స్ కాబట్టి సో 2, 4, 6 అలా మనం ఎన్నైనా రాయొచ్చు. సో ఎస్, ఇట్ ఈస్ అ సెట్. i = 2, 4, 6 సో ఆన్. ఎంతవరకు అని చెప్పలేదు కాబట్టి మనం సో ఆన్ రాస్తాం. ఇక్కడ 8th వన్, ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అని మనకు తెలుస్తుంది కాబట్టి ఎస్, ఇట్ ఈస్ అ సెట్. మనం చూడొచ్చు, అది మన టెక్స్ట్ బుక్లోని ఎన్ని ఉన్నాయి అని చెప్పి మనకి క్వశ్చన్స్ మనకు తెలుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ అ సెట్. వీ కెన్ ఫైండ్ ద క్వశ్చన్స్. సో దీన్ని మనం సెట్లా రాయొచ్చు. సో
9th బిట్, అ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అంటూ ఏమీ లేవు. సో అంటే మనం పెట్లా పెంచుకుంటే అవి మళ్ళీ ఏం హామ్ చేయవు. ఇన్ కేస్ లయన్ టైగర్ అయినా మనం కొన్ని ఫారినర్స్ అవి పెంచుకుంటారు పెట్లా. సో అవి మనం మోస్ట్ డేంజరస్గా డిఫైన్ చేయలేం. సో ఇట్ ఈస్ నాట్ అ సెట్, ఎందుకంటే we can't define మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అన్లెస్ మనం హామ్ చేస్తే తప్ప అవి మళ్ళీ హామ్ చేయవు. కాబట్టి మనం మోస్ట్ డేంజరస్ యానిమల్స్గా ఏవి డిఫైన్ చేయలేం. సో సెకండ్ క్వశ్చన్స్ చూడండి. లెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6, ఇన్సర్ట్ ద సింబల్. ఈ సింబల్ బిలాంగ్స్ టు అంటారు, బిలాంగ్స్ టు ఆర్ డజంట్ బిలాంగ్స్ ఇన్ ద బ్లాంక్. సో ఈ బ్లాంక్స్లోని బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు అని రాయాలి. 5 సెట్ ఏలో ఉంది కాబట్టి 1 2 3 4 5 6 5 అనేది ఉంది కాబట్టి మనం బిలాంగ్స్ టు సెట్ ఏ అని రాస్తాం. 8 అనేది లేదు, 6 వరకు ఆగిపోయింది కాబట్టి ఇట్ డజంట్ బిలాంగ్స్ టు 8 డజంట్ బిలాంగ్స్ టు ఏ. 0 కూడా సెట్ ఏలో లేదు కాబట్టి డజంట్ బిలాంగ్స్ టు. 4 ఉంది కాబట్టి బిలాంగ్స్ టు ఏ. 2 ఆల్సో బిలాంగ్స్ టు ఏ. 10 6 వరకు ఆగిపోయింది సెట్లో, సో 10 లేదు కాబట్టి డజంట్ బిలాంగ్స్ టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.